జై శ్రీమన్నారాయణ. అమ్మ మాట్లాడొద్దు. కారణం ఏమిటంటే ఇప్పటి వరకు స్వామివారికి యజ్ఞభాగ ఉత్సవం సమాప్తి. ఇది జరిగింది అంటే 99.9% ఆయనకు ఉత్సవం సమాప్తి, ఆయన తృప్తి అయిండు అని అర్థం. మళ్ళీ ఇంతవరకు యజ్ఞశాలకు మళ్ళీ దీనికి ఒక 9 బ్రహ్మలలో ఒక బ్రహ్మ ఉంటాడని చెప్పాను మీకు. ఇక్కడ మా చిరంజీవి శ్రీకర్ స్వామిని బ్రహ్మగా నియమించాం. మళ్ళీ ఈ కలశాలంటే పరమాత్మ అన్నట్టు, వాటి దేవతా భాగం అన్నట్టు మీ నలుగురి దగ్గర ఉన్నాయి, చాలా జాగ్రత్తగా పెట్టాలి. ఇప్పుడు ఈయన బ్రహ్మ మనకి ఇంతవరకు చేశావు ఆయన, మాకు సంతోషం, చాలా బాగా జరిపారు. మళ్ళీ తిరిగి ఈ ఉత్సవం చేసేటంటే బ్రహ్మని ఇక్కడ ఉంచకూడదు, ఆయన ఉద్వాసన చేయాలి. ఆయన జరిగితేనే ఉత్సవం సమాప్తి, ఇక్కడ యజ్ఞభాగం సమాప్తి, లేకుంటే కాదు అన్నట్టు. మళ్ళీ ఆయన ఉన్నంత వరకు యజ్ఞం ఇంకా నడుస్తూనే ఉండాలి. కాబట్టి నాయన నువ్వు వచ్చి ఇక్కడ జరిపించినావు, ఈ 3 రోజులు చేసినావు, అంకురార్పణం మొదలు ఈ పూర్ణావతి మహాపూర్ణావతి వరకు చేశారు. మీ యొక్క సేవలు మాకు అమోఘం, శ్లాఘనీయం, అత్యద్భుతం, ఆనందం, ప్రహర్షం, అమితానందం, అత్యుత్సాహం అని చెబుతూ వారిని వచ్చిన చుట్టాన్ని వచ్చినప్పుడు ఆయన చేస్తారు పండో కాయం, పోయే చుట్టాన్ని మనం ఏం చేయాలి, మనం ఆయనను సాధారణంగా గౌరవించి పంపించాలి. మళ్ళీ ఆయన ఒక బ్రహ్మ కాబట్టి మళ్ళీ ఆయన అక్కడ కూర్చుంటారు. మీకు తోచిన సంభావన తోటి అందులో సమర్పిస్తే వారు మీకు అక్షతలు సమర్పిస్తారు. ఇక్కడికి అంటే కలశాలు పట్టుకున్న వాళ్ళు మాత్రం ఈ దీని చుట్టూ తిరిగి రండి, మిగతా వాళ్ళు మాత్రం అక్కడికి మీకు వస్తాడైనా మీ దగ్గరికి. ఈ బొట్టు కూడా మీకు బ్రహ్మగారే పెడతారు కాబట్టి అక్కడ సాధారణంగా ఉండి మీరు క్రమంగా మీరు కలశాలు పట్టుకున్న వాళ్ళు ఇటు దిక్కు రండి, ఇట్లా రండి, చుట్టూ తిరుగుతుంది. బొట్లు ఆయనే పెడతారు, నేను పెట్టాను. మీరు కలశాలు పట్టుకున్న వాళ్ళు ఇటు రండి. ఆయన అక్కడ కూర్చుంటారు, మీరు ఆయన ఆశీర్వాదం తీసుకోండి. ఆయన మీకు పుట్టు పెడతారు, అక్షతలు వేస్తారు, తోచిన సంభావన ఆయనకు సమర్పించండి. పోతే ఇంకా కలశాలు ఉన్నాయి, మిగతా కలశాలు కూడా ఉన్నాయి. మళ్ళీ పాలకవర్గం మీరు సూచిస్తే ఎవరికి ఏమంటే వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు కూడా పట్టుకొని వస్తారు, ఇప్పిస్తారు. మీరు చెప్తే వాళ్ళు ఎక్కడ ఇచ్చేస్తారు మా వాళ్ళు. కనుక ఆ కలశాల అందరితోటి చుట్టూ స్వామి చుట్టూ మనం పోయేద్దాం. దాని శ్రీధర్ స్వామి రండి. పంపించేవాళ్ళు ఏంటంటే గుర్తు చేసి పంపాలి, బస్సు ఉంటుందో ఉండదు. మా మామగారు అట్లనే చేసేది. 10 గంటల సర్వీస్ అంటే 2 రోజుల ముందు చెప్పేది 10 గంటలకు 10 గంటలకే. వారు కూర్చోండి, వారు కూర్చొని పెట్టేసి అంటే వాళ్ళు ఉంటారు. కానీ బొట్టు